హాయ్ ఫ్రెండ్స్! కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్‌ని ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను. దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. గత ఎపిసోడ్‌లో విద్యాధరుడు, యువరాజ్ విరాట్, అగ్నికాలుడు ముగ్గురు 3 దిక్కుల నుండి నాగకోయగూడెంకు బయలుదేరతారు. వారిలో విద్యాధరుడికి ఇంద్రజిత్తు కనిపించి, "ఓయి పండితోత్తమా, నా పేరు ఇంద్రజిత్తు. నేను నాగభైరవపురానికి 1000 యోజనాల దూరంలో గల నాగగుహకి రక్షకుడిగా ఉంటూ నాగరాజు వాసుకి యొక్క ఆజ్ఞతో నాగవంశ రక్షణ బాధ్యతను చేపట్టాను. ఆ రాజ్య యువరాజ్ విరాట్ ఎన్నో ఏళ్ల నుండి బంగారు నాగుపాము రక్షణలో గల నాగశాసనాన్ని ధర్మదీక్షాపరుడై సాధించాడు. అతడు కూడా నాగవంశ అన్వేషణలో భాగంగా నాగగూడెమునకు వస్తున్నాడు. మీరు ఇకపై ఆ వీరుడితో ఉండాల్సిందిగా ఆ ఆదిశేషుడు వాసుకి యొక్క ఆజ్ఞ. మీది జన్మజన్మల బంధం, అదేంటో మున్ముందు మీకే తెలుస్తుంది" అని చెప్పగా, విద్యాధరుడు, "ఆ ఆదిశేషుడు నాగరాజు వాసుకి ఆజ్ఞను శిరసా వహిస్తాను. నా ఈ ప్రయాణానికి ఒక వీరుణ్ణి తోడుగా పంపడం దైవానుగ్రహం" అని నమస్కరిస్తాడు. దానితో ఇంద్రజిత్తు అంతర్ధానమవుతాడు. ముందుగా నాగగూడెమునకు విద్యాధరుడు వెళ్తాడు. అక్కడ ఆటపాటలతో కోలాహలంగా నాగపూజ చేస్తున్నారు ఆ గూడెం ప్రజలు. మధ్యలో ఒక పెద్ద నాగుపాము వాసుకి 5 శిరస్సులతో ఉంది. గూడెంలోని అందరూ నాగదేవతకు ప్రసాదాలను పెడుతూ పూజిస్తున్నారు. విద్యాధరుణ్ణి చూసి కొందరు గ్రామస్తులు అతన్ని పట్టుకొని బంధించారు. విద్యాధరుణ్ణి చూసిన గ్రామ పెద్ద అతన్ని విచారించగా, "నేను ఒక పండితుణ్ణి. నేను ఈ గ్రామంలో పూజించే వాసుకి దేవుణ్ణి దర్శించి పూజించడానికై వచ్చాను తప్ప మరే ఉద్దేశం లేదు" అని చెబుతాడు. ఆ గ్రామస్తుల్లో ఒకడు ఇలా అంటాడు, "ఈయన మా నాగదేవుడు. మా గూడెమునకు మాత్రమే సొత్తు. మా పూర్వీకుల నుండి వస్తున్న ఈ ఆచారాన్ని మాలో మేమే సంరక్షించి పూజించుకుంటాం. అన్యులకు ప్రవేశం నిషిద్ధం. తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే మా నాగదేవునికి బలి ఇస్తాం" అంటాడు. ఇంతలో ఆ గూడెం పెద్ద మల్లుదొర అక్కడికి వచ్చి, "వద్దు, ఇది మన గూడెంలోని పెద్ద పండగ. మన గూడెంలోనే పెరిగిన మన భైరవి తల్లి నాగదేవతగా వెలిసిన ఈ రోజుని ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఇలాంటి రోజు హింసకు పాల్పడడం మంచిది కాదని" చెప్తారు. అప్పటికే సాయంత్రం అవ్వడంతో బంధించిన విద్యాధరుణ్ణి ఉదయాన్నే వెళ్ళిపోమని చెబుతారు. విద్యాధరుడు భైరవి నాగదేవతగా మారడం ఏంటనే కథను తెలుసుకోవాలని, ఎలా అక్కడ ఉండాలా అని ఆలోచనలో పడతాడు. ఇలా ఉదయాన్నే విద్యాధరుణ్ణి పిలిపించి వెళ్ళిపోమని చెప్పగా, అతడు వాసుకిని దర్శించుకుని వెళ్ళిపోతానని చెప్పగా అందరూ సరే అంటారు. విద్యాధరుడు నాగరాజు వాసుకి విగ్రహం వద్దకు వెళ్ళి మనసులో, "స్వామి, నా ప్రయత్నం నేను చేశాను. మిగిలింది నీ దయ" అని అనుకుంటూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో అక్కడికి విరాట్, అతని స్నేహితుడు ఆ గూడెమునకు వస్తారు. ఆ గూడెం నుండి ఒక బృందం వచ్చి వారిని చుట్టుముడతారు. ఆ గూడెం పెద్ద విద్యాధరుడితో కోపంగా, "నిన్న నీవు మాత్రమే దర్శనానికి వచ్చానని చెప్పావు. ఇప్పుడు ఇంకో 2 వచ్చారు. మీరు మాత్రమేనా, లేదా ఇంకా పరివారాన్ని ఏమైనా వెంట పెట్టుకుని వచ్చారా" అని కత్తి దూయబోయాడు విరాట్ పైకి. ఇంతలో అకస్మాత్తుగా ఒక మెరుపు విరాట్ నుండి ప్రకాశవంతంగా వచ్చి విరాట్ చేతిపై ఒక నాగముద్ర మెరుస్తూ కనిపించింది. రెప్పపాటు క్షణంలో అతని వెనక వాసుకి కనిపించి, "మల్లుధర, ఇతడు నా అంశ, నాగరాజుగా నాగవంశాన్ని పాలించే పాలకుడు. అంతేకాదు, ఇతను భైరవి యొక్క కుమారుడు" అని చెప్పేసరికి, "ఈ విషయం అతనికి తెలియదు. కాలమే అన్నింటినీ తెలియజేస్తుంది. నీ వంతుగా అతని కర్తవ్యంలో పాలు పంచుకో" అని చెప్పి ఆ వెలుగుతో సహా మాయమయ్యాడు. ఈ విషయం ఒక్క మల్లుధరకు తప్ప ఎవరికీ తెలియలేదు. కోపంతో కత్తి దూసినవాడు ఆలోచిస్తూ ఉండడమేంటా అని చూస్తుండగా విరాట్, "చూడండి మహాశయ, మేము నీకు గాని మీ గూడెంలో ప్రజలకు కానీ ఎలాంటి హాని చేయదలుచుకోలేదు. మేము వచ్చినది దైవ నిర్ణయంతో మానవ కార్యాన్ని సాధించడానికి తప్ప మరే దురుద్దేశము లేదు. మీ అనుమతి లేకుండా ఇక్కడికి రావడం, ఈ గూడెంలో ఉండడం సబబు కాదు. కానీ మేము మాటిస్తున్నాం, మీ గూడెం ఆచార సంప్రదాయాలకు మేము ఏ విధంగా హాని కలిగించము. మేము కొన్ని రోజులు ఈ గూడెంలో ఉండి మీ ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని వెళదాము అనుకుంటున్నాం. దీనివలన సనాతన వైదిక సాంప్రదాయాలు వర్ధిల్లుతాయి తప్ప ఎవరికి ఎటువంటి కీడు జరగదు. మీ నాగదేవుని యొక్క గొప్పతనాన్ని, నాగవంశస్థుల కీర్తి ఈ లోకానికి తెలుస్తుంది" అని విరాట్ చెప్పగా, ఆ గూడెం దొర సరేనని వారికి కొన్ని రోజులు ఉండడానికి బస ఏర్పాట్లు చేయమని వారి పరివారానికి చెప్తాడు. విద్యాధరుడు, విరాట్ ఒకరికొకరు పరిచయం చేసుకొని వారి కలయిక ఇంతకు ముందు జరగకపోయినా తెలిసినంత ఆప్యాయంగా ఆనందానుభూతి చెందుతారు ఇద్దరు. అలా అప్పటి వరకు జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఆ రాత్రికి విరాట్, తామ్రధ్వజుడు, విద్యాధరుడు ఈ ముగ్గురు
ఆ గూడెం పెద్ద దగ్గరికి వెళ్తారు. వారు ఆ గూడెం ధరని, ఆ ఊరి గురించి, ఆ ఊరిలోని నాగరాజుని పూజించడం ఎప్పటి నుంచి ఆచారం అని అడుగుతారు. మల్లుధర మాత్రం విరాట్ని చూస్తూ తన్మయత్వంతో ఆలింగనం చేసుకుంటాడు. ఇతడు నా బిడ్డ భైరవి కుమారుడు. ఆ దేవాది దేవుడికి నా మీద ఎంత దయ! ఏ జన్మ పుణ్యఫలమో నాగదేవత అయిన భైరవిని కూతురుగా పెంచాను. ఇప్పుడు ఆ దేవత బిడ్డను చూసుకోమని ఆ నాగరాజు వాసుకియే నాకు కనిపించి చెప్పడం ఏమి నా భాగ్యం! ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలి? నా పూర్వీకులు నాగదేవుడిని తరతరాలుగా పూజించిన పుణ్యం అంతా నాకే దక్కింది అని మనసులో అనుకుంటూ అసురు నయనాలతో ఆనంద బాష్పాలతో విరాట్ని చూస్తున్నాడు. విరాట్ని చూసి ఎందుకంత తన్మయత్వానికి లోనయ్యాడో అర్థం గాక విద్యాధరుడు, విరాట్, తామ్రధ్వజుడు చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి తేరుకున్నాక మల్లుధర ఏమీ అనుకోకు బాబు, నిన్ను చూడగానే ఏదో తెలియని సంతోషం మావాడివే అని మనసుకు అనిపించింది. అందుకే నిన్ను ఆలింగనం చేసుకున్నాను అనగానే మరేం పర్వాలేదండి, కుశల ప్రశ్నలు అడిగాక ఉత్సవం గురించి అడుగుతాడు విరాట్. దానికి మల్లుధర, ఈ గూడెంలో మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఆచారం వస్తుంది. ఆ నాగదేవుడు వాసుకి, మానవులకి, దేవలకి అనుసంధానకర్తగా భూలోకాన్ని పాలిస్తున్నాడని మా పూర్వీకులు చెప్పేవారు. ఆయన్ని పూజించడం కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ చుట్టుపక్కల అన్ని గిరిజన జాతుల వారు ఈ వాసుకి దేవుణ్ణి, ప్రకృతి దేవతలను పూజిస్తూ జీవనం గడుపుతున్నారు అని చెప్పాడు. ఇంతలో విద్యాధరుడు, మరి మీరు నాగదేవత భైరవి మీ గ్రామంలో పెరిగిందని చెప్పారు కదా, ఆమె గురించి కూడా చెప్పండి దొర అని అడుగుతాడు. దానికి ఒకరోజు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం భీకరంగా మొదలైంది. అదే ప్రపంచం అంతమయ్యే అని అనుకునే లోపే మరు క్షణాన పూల వర్షంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంగా మారి మా ఈ నాగరాజు వాసుకి విగ్రహం దగ్గర ఆయన పడగ నీడల ఒక పాప కనిపించింది. పిల్లలు లేని మాకు ఆ దేవుని ఆశీస్సులతో ఆ బిడ్డకు నాగరాజు వాసుకియే భైరవి అని నామకరణం చేసి మాకు ఇచ్చాడు. ఆమె మెడలో ఒక నాగ కంఠాభరణంతో కదిలే దేవతలా దర్శనమిస్తూ ఉండేది మా భైరవి. నా తర్వాత మా గూడెంను కాపాడాల్సిన బాధ్యత భైరవిదే కాబట్టి ఆమెకి అన్ని అస్త్రశస్త్ర విద్యలలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించేలా పెంచాను. భైరవి కూడా పాండిత్యంలోనూ పరాక్రమంలోనూ గొప్పగా ఎదిగింది. గూడెంలో అందరికీ మంచి చెడు చెబుతూ వైద్యపరంగా కూడా గొప్ప ధన్వంతరి దేవతగా మారింది. ఇలా భైరవి పుట్టిన దగ్గర నుంచి ప్రతి కార్యం తన చేతుల మీదే జరుగుతూ మా గ్రామం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. అలా భైరవి యుక్త వయసు వచ్చేసరికి ఒకరోజు హిమాలయాలకు దగ్గరగా గల నాగభైరవపురం అనే రాజ్యం నుండి ఒక మహారాజు మా గూడెమునకు వచ్చాడు. విరాట్ ఆశ్చర్యంతో అడుగుతాడు, నాగభైరవపురమా అని. అవును బాబు అంటాడు మల్లుధర. విరాట్, ఆ మహారాజ్ పేరేంటి అని అడగగా అనంగభీముడు అని బదులిస్తాడు మల్లుధర. వారు కూడా తమ రాజ్యంలో ప్రతి ఒక్కరూ నాగదేవుని ఉపాసనతో పూజిస్తారని, ఇక్కడ గల వాసుకిని దర్శించుకోవడానికి తన కుమారుడితో సహా ఇక్కడికి వచ్చాడు. ఆ అనంగభీమ మహారాజు భైరవి నడి వయస్సులో ఉండగా శబ్దబేరీ విద్య ద్వారా విలువిగి నేర్చుకునేటప్పుడు చూశాడంట. అప్పటి నుండి గూడెమునకు రావడం రాజ్యంలో కుదరలేదని, ఆ చిన్న వయస్సులోనే భైరవి యొక్క ప్రతిభ ఎప్పటికీ మర్చిపోలేనిదని చెప్పాడు. అలా ఆ మహారాజు మా భైరవి మీద అభిమానంతోనే నాగదేవత యొక్క పూజా కార్యక్రమాలను మా గూడెంలో ఏం జరిగినా ఇక్కడికి వచ్చి వెళ్ళేవారు. ఇలా ఒకసారి మా గూడెంలో కరువు సంభవించింది. తాగడానికి మంచి నీరు లేక జలాశయాలు ఎండిపోయాయి. భైరవి పుట్టిన దగ్గర నుంచి మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా దేనికి లోటు లేదు. కానీ ఆ కరువు వల్ల తిండి గింజలు కరువైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ మహారాజు రాజ్యంలో లేకపోయేసరికి అతని కుమారుడు అనిరుద్ మా గిరిజన ప్రాంతాలకు సరిపడా ధాన్యాలను, కావాల్సిన వస్తు సామాగ్రి, వస్త్రాలు, ధనాన్ని అన్నింటినీ ఇచ్చి ఇక్కడే కొన్ని మంచినీటి జలాశయాలను, బావులను త్రవ్వించి మా గూడెంలోని కొన్ని విప్లవాత్మకమైన మార్పులకు పునాది వేశాడు. అలాగే నాగరాజు వాసుకి గుడిని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దాడు. ఆ సమయంలోనే భైరవి, అనిరుద్ధుల మధ్య ప్రేమ చిగురించింది. కానీ అప్పటి నుండి అనుకోని పరిస్థితులు ఏర్పడి వారి జీవితాలను నాశనం చేసింది అని చెప్పడం ఆపేశాడు. యువరాజ్ విరాట్కి మా తాతగారు అనంగభీమ గారి కుమారుడు మా తండ్రి విక్రమసేన మాత్రమే కదా, మరి అనిరుద్ధ్ ఎవరని విరాట్కి అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల నుండి మా తండ్రి గారికి ఇంకో సోదరుడు ఉన్నాడనే విషయమే నాకు తెలియలేదు అని మనసులో ఎన్నో రకాల ఆలోచనలతో కిరుబిక్కిరవుతున్నాడు విరాట్. భైరవి జీవితాన్ని తలకిందులుగా మార్చిన పరిస్థితులేంటి? భైరవి నాగదేవత ఎలా అయింది? అనిరుద్ధ్ ఏమైనట్టు? సో ఈ ఎపిసోడ్ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.